హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి వెనీలా స్పాంజ్ కేక్ అండి. చాలా చాలా డెలీషియస్గా, టేస్టీగా, సింపుల్ అండ్ క్విక్గా జస్ట్ 30 మినిట్స్లో వితౌట్ ఓవెన్ అండ్ వితౌట్ బీటర్, వితౌట్ కుక్కర్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకు పర్ఫెక్ట్ కేక్ రెసిపీ ఎలా చేయాలో అర్థమైపోతుంది. అండ్ మీరు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యి నాకు చాలా సపోర్టింగ్ వస్తుందండి. సో మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. ముందుగా ఒక 100 grams ఆఫ్ షుగర్ని తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్లా చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఒక 2 eggsని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా వెనీలా ఎసెన్స్, మనం ఎగ్ వేస్తున్నాం కాబట్టి వెనీలా ఎసెన్స్ యాడ్ చేయండి. అండ్ మీరు ఎగ్లెస్ అయితే ఇది ఎగ్ ప్లేస్లో మీరు కర్డ్ యూస్ చేయొచ్చు. కొద్దిగా ఉప్పు, కొద్దిగా వెనీలా ఎసెన్స్. ఇది జస్ట్ వెనీలా ఎసెన్స్ జస్ట్ 30 రూపీస్లో మాత్రమే దొరుకుతుందండి బిగ్ బాస్కెట్ అండ్ జెప్టోలో. అండ్ దీనికి యూస్ చేసే బేకింగ్ పౌడర్ కూడా జస్ట్ 30 రూపీస్లోనే దొరుకుతుంది. సో మీకు వీలైతే మీకు అఫోర్డబుల్ ప్రైజెస్లో కావాలంటే జెప్టో బిగ్ బాస్కెట్లో మీరు ఆర్డర్ పెట్టుకొని ఈజీగా తక్కువ బడ్జెట్లో కేక్ని చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదా, జస్ట్ ఒక 2 minutes పాటు పల్స్ మోడ్లో ఆపుకుంటూ మంచిగా మిక్సీ చేసుకోవాలి. అండ్ ఈ ఎగ్ మిక్స్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ ఉంది కదా, దాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అండ్ ఇప్పుడు కూడా ఒక 1 minute పాటు బ్లెండ్ చేసుకోండి మంచిగా. అసలు బీటర్ లేకుండా ఇంత మంచిగా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఈ కేక్ చేయడం 3rd టైం అండి. ఫస్ట్ టైం, సెకండ్ టైం అండ్ 3rd టైం ఎంత చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, మీరు చూడొచ్చు. అండ్ ఒక 1 minute ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. వెజిటబుల్ ఆయిల్, ఏదైనా ఫ్లేవర్ లేని ఆయిల్ ఏదైనా కూడా వేసుకోండి. పల్లి నూనె అయితే వాడద్దు, అది స్మెల్ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు ఇంకొద్దిగా వెనీలా ఎసెన్స్ వేసుకోండి. మీకు నచ్చిన ఎసెన్స్ ఏదైనా, నాట్ ఓన్లీ వెనీలా అండి, మీ దగ్గర బటర్ స్కాచ్ ఎసెన్స్ అయినా లేదా పైనాపిల్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా కూడా వేసుకోవచ్చు. వేసుకొని మళ్ళీ ఒక 1 minute పాటు మంచిగా బ్లెండ్ చేయండి. ఈ కేక్ అయితే నేనైతే చాలా తక్కువ బడ్జెట్లో చేశానండి. బట్ అవుట్పుట్ మాత్రం, టేస్ట్ మాత్రం అస్సలు నెక్స్ట్ లెవెల్ వచ్చింది. అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యలేదు, అంత బాగా వచ్చింది. సో ఖచ్చితంగా జస్ట్ ఒక ఇంగ్రీడియంట్, మైదా ఎట్లాగో ఉంటుంది మన దగ్గర, జస్ట్ బేకింగ్ పౌడర్ ఉంటే సరిపోద్ది. ఈ స్పాంజ్ కేక్ని ఈజీగా చేసుకోవచ్చు. వెనీలా ఎసెన్స్ అంటారా మీరు, ఖచ్చితంగా మీరు ఎగ్స్ వేస్తున్నట్టయితే ఏదైనా ఎసెన్స్ వేయండి. వెనీలా ఎసెన్స్ లేదు అనుకుంటే ఈ ఎగ్ ప్లేస్లో మీరు కర్డ్ని యూస్ చేసి కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసి చేయొచ్చు. కేక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. చూసారు కదా మనకి బీటర్ లేకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అండ్ ఇందులోకి ఇప్పుడు మైదా పిండి వేసుకోవాలి. మైదా యూస్ చేసిన దీని ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా వాడచ్చు. నేను నెక్స్ట్ వీడియోస్లో గోధుమ పిండితో కూడా అండ్ వితౌట్ షుగర్ యూస్ చేయకుండా చేస్తాను. వీడియో ఇంకా తొందరగా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, ఖచ్చితంగా చేసి చూపిస్తాను. అండ్ మైదా పిండి వేసుకున్నాక ఇందులోకి కొద్దిగా కుకింగ్ సోడా వేసుకోండి. అండ్ నేను ఇక్కడ 3 times వేసుకుంటున్నాను. అంటే నేను చేసేది వెనీలా స్పాంజ్ కేక్ ఉంటుంది కదా, బయట బేకరీలలో దొరుకుతుంది, అదే ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి నేను కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ అండ్ కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోండి. వేసుకొని మంచిగా కలిపేసుకోండి ఇలా బ్లెండర్తో. ఒకటే స్ట్రీట్గా కానీ లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ మంచిగా మిక్స్ చేసుకోండి. దీన్ని ఒక 5 to 8 minutes వరకు మంచిగా మిక్స్ చేసుకోండి సాఫ్ట్గా. అండ్ ఇక్కడ మనకి హార్డ్ అయినప్పుడు ఇందులోకి కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ బాగా ఈ విస్కర్తో మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా పాలు, ఒక 50 ml ఆఫ్ పాలు తీసుకొని మంచిగా ఇలా కలుపుతూ ఉంటే మనకి బ్యాటర్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది. అసలు దీన్ని ఎట్లాంటి
నానబెట్టడం కానీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేస్తున్నాం అంతే. చాలా చాలా జస్ట్ 30 మినిట్స్లో కేక్ అయిపోయింది. జస్ట్ ఒక 10 మినిట్స్లో కంప్లీట్ చేసామండి మేమైతే కేక్ని. సో నిజంగా చెప్తున్న టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా మీరు ఈసారి బయటకు వెళ్ళినప్పుడు బేకింగ్ పౌడర్ తీసుకొని ఈ కేక్ని పక్కా ట్రై చేయండి. చాలా చాలా ఈజీ. అండ్ ఇంకా మనకి బర్త్డేస్కి ఇట్లాంటి ఒకేషన్స్కి పిల్లల బర్త్డేస్కి కానీ కప్ కేక్స్లు కానీ సేమ్ ఇదే మెథడ్లో మీరు కప్ కేక్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నా దగ్గర కేక్ మోల్డ్ అయితే లేదు. సో నేను ఇట్లా రౌండ్గా వచ్చేది ఒక డిష్ వాడుతున్నాను. మీ దగ్గర ఇట్లాంటిది ఏది ఉన్నా కానీ వాడండి. మీరు డస్టింగ్ చేసుకోండి, లేదంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నట్లయితే అవసరం లేదు. బట్ నేను కింద కొంచెం పిండి కూడా వేసాను అండ్ పైన నుండి బటర్ పేపర్. మీ దగ్గర బటర్ పేపర్ లేనట్టయితే బటర్ పేపర్ వేయాలనే ఏం లేదండి. జస్ట్ మన నార్మల్ న్యూస్ పేపర్ ఉంటుంది కదా, లేదా A4 షీట్స్ ఉంటాయి కదా, వాటిని రౌండ్గా కట్ చేసుకొని అందులో దానికి కొద్దిగా ఆయిల్ రబ్ చేసి కింద కొద్దిగా పిండితో డస్టింగ్ చేసుకుని, ఏ పిండి అయినా పర్లేదు డస్టింగ్ చేసుకుంటే అయిపోతుంది. అసలు కేక్ అయితే మనకి అస్సలు మాడిపోదు. అండ్ ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న కేక్ మిక్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి. సో మనకి ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే కేక్ ఆ కన్సిస్టెన్సీలో ఉంటాయి. అండ్ ఇక్కడ నేను కేక్ వాడుతున్నాను కదా, నేను వితౌట్ కుక్కర్ అని చెప్పాను కదా ఇందాక. అయితే మీ దగ్గర నార్మల్ ఇట్లా గంజులు ఉంటాయి కదా పెద్దవి, కొద్దిగా అంటే ఇట్లాంటి చిన్న కేక్ మోల్డ్ పట్టేవి. సో వాటిని తీసుకొని గాలి బయటికి పోకుండా కింద ఇట్లాంటి స్టాండ్ ఉంటుంది కదా, ఇది పెట్టేసుకొని సేమ్ లైక్ ఇట్లనే కుక్కర్లా మూత పెట్టేసుకోండి, అయిపోతుంది. చాలా చాలా ఈజీగా అయిపోతుందండి. జస్ట్ హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకొని 25 మినిట్స్ సిమ్లో, ఒక 5 మినిట్స్ సెమీ హైలో పెట్టుకొని ఇంకా 20 మినిట్స్ మీరు సిమ్లో పెట్టుకుంటే అయిపోతుంది. ఇలా గాలి బయటికి పోకుండా ఈ పిండి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదండి, ఇది ఆప్షనల్. బట్ నేను ఏంటంటే కొంచెం తొందర అవ్వాలని పెట్టుకున్నాను అంతే. ఇంకా 30 మినిట్స్ తర్వాత ఇక్కడ చూసారు కదా, మనకి డెలీషియస్, అసలు సూపర్ అండి. కేక్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. అసలు ఇంకా మాటల్లో చెప్పలేను నేను, అంత పర్ఫెక్ట్గా వచ్చింది. యూ కెన్ సీ హియర్. నేనైతే ఈ రెసిపీ వల్ల చాలా హ్యాపీగా అనిపించిందండి, ఎందుకంటే అంత బాగా వచ్చింది నేను చేసిన కేక్ రెసిపీ. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఫర్దర్గా మీకు ఇంకేదైనా రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని డిమోల్ చేస్తున్నాం మనం. అండ్ దీని టేస్ట్ అయితే అసలు ఇది కేక్ అయిపోయినాక కూడా గుర్తొస్తుంది అన్నమాట, అంత బాగుంది మరి. సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి. సో టూత్ పిక్తో కానీ మీరు ఏదైనా నార్మల్ ఫోర్క్తో కానీ చూసుకోవాలి, మధ్యలో ఓపెన్ చేసి కూడా అంటే చూడొచ్చు, చెక్ చేయొచ్చు అయిందా లేదా అని. సో చూడండి ఎంత బాగా వచ్చింది, అసలు మాడిపోకుండా. జస్ట్ 30 మినిట్స్ అండి, మీరు చూసుకొని ఇంకొక 5 మినిట్స్ లేదా 5 మినిట్స్ ముందు కూడా అవ్వచ్చు కేక్. సో అలా చూసుకొని టైం చూసుకొని చేసుకోండి. సో చూసారు కదా మన కేక్ అయితే ఎంత బాగా వచ్చిందో. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే చూపిస్తానండి. ఇంతే అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.